అందరూ వచ్చినట్టేనా? ఎందుకు రారు? ఇవాళ 1వ తేదీ కదా. భాను ఎక్కడా? అమ్మా భాను. వస్తున్నారు మావయ్య. అన్నా నాకు తెలియగలుగుతాను, ఇన్ని కొత్త మోడల్స్ వచ్చినాయి కదా, ఇంకా ఈ పాత పెట్టిన వదలవేంటి? జీవితంలో కొన్నింటి ఎప్పుడు మార్చుకోకూడదరా. కొత్త కొత్త అమ్మాయిలు వస్తున్నారని పాత పిల్లాన్ని మార్చుకుంటావట్రా? అమ్మ భాను, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నీవి. ఇవిగో తాళాలు. నాకెందుకు మావయ్య అంత భారం? నువ్వు ఈ భారం తీసుకోకపోతే వీళ్ళంతా నా నెత్తికి సున్నం రాస్తారు. తీసుకో. ఒరే రాంబాబు, ఇక మీద నీకెంత కావాలో అమ్మాయిని అడిగి తీసుకో. చిచ్చా, ఎప్పుడు చేసే బతికైపోయింది. పెళ్లికి ముందు బాబు, పెళ్ళయ్యాక భార్య. సరే, మీకెంత కావాలో అడగండి. 300 కావాలి. 20. మామూలుగా 50, 100 అడిగేవాడివి, ఇప్పుడు ఏకంగా 300 పాగిపోయావే. వదలకు బాను, పట్టుకో. నానా, నువ్వు పదవి నుంచి దిగిపోయావు, ఇక మాట్లాడే హక్కు లేదు. సరే, నేను అడుగుతున్నాను, మీకు 300 రూపాయలు ఎందుకు? అది అలా అడిగమ్మా. 300 ఎందుకు అని అడుగుతున్నావా? సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే మల్లెపూలు తెచ్చారా, కల్లో పెట్టండి అని అడుగు. మొహం బదలు కొడతా. అమ్మా, వాడు అడిగినది ఇచ్చిపడే. కౌసల్య, నీ లిస్ట్ ఏమైనా తీసుకొచ్చావా? అమ్మాయిని అడుగు. నేనేం అడిగినా ఇస్తుందా? అలా అడుగుతారే వత్తయ్య. మీకేం కావాలో తీసుకోండి. అయితే ఆ తాళాలు. ముచ్చటగా అమ్మాయి ముగ్గేస్తుంటే నువ్వేంటి రా పాచిమొఖంతో? అబ్బే ఏం లేదు నాన్న, ముగ్గు సరిగ్గా వేస్తుందో లేదో చూస్తున్నాను అంతే. కౌసల్య, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. తులసి కోటకి పూజ చేయటం, వాకిట్లో ముగ్గు వేయటం అనేది ఇంటి ఇల్లాలి హక్కు. కోడలు మాత్రం ఈ ఇంటి ఇల్లాలి కాదా? అది అవునో కాదో నాకు తెలీదు. నేను మాత్రం ముమ్మాటికి అవును. ఏమే, 25 సంవత్సరాలుగా ఇంట్లో మడిగట్టుకుని వంట చేస్తుంది నేనే. అమ్మా భాను, ఇక మీద నువ్వు ఎప్పుడు ఈ వంటగది వైపు రావద్దమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదండి, ఇంకా లేదు. నిన్ను కట్టుకున్న నాటి నుంచి నేటి వరకు మన ఇంట్లో ఒక చిన్న స్పూన్ వంగిపోయిన నాతో చెప్పే నువ్వు ఇప్పుడు ఏం జరిగిందో నాతో చెప్పకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావి. నా మనసు కృంగిపోయిందండి. మీరు కట్టిన తాళి పచ్చగా 10 కాలాల పాటు ఉండాలని నా కోరిక. అందుకే నోరు విప్పి మీ దగ్గర ఏం చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. ఏడుస్తున్నావు? ఈ రోజు కూడా అమ్మ ఏమన్నా ఉందా? అమ్మ ఎక్కడా? బయటికి వెళ్ళారండి. సరే, భోజనం వడ్డించు. వంట చేయలేదు. ఎందుకు చేయలేదు? అత్తయ్య నన్ను వంటగది వైపే వెళ్ళొద్దన్నారు. ఈ ఆడవాళ్ళతో వచ్చిన గొడవే ఇది. అదంతేరా కొడుక, సృష్టి ప్రారంభం నుంచి ఈ అత్తాకోడల సరసాలు సాగుతూనే ఉన్నాయి. ఒక మనవడో మనవరాలో పుడితే హాంఫట్, అయితే మరో 6 మాసాల్లో బాను హాంఫట్. అంటే అర్థం కాలేదా? బాను ఓహో, పిల్లలు మాకు పాఠాలు నేర్పుతున్నారండి. ఏమ్మా భాను, మరి చెప్పలేదే? ఇంట్లో 1000 సమస్యలున్నా ఎక్కడ ఎప్పుడు ఏం జరగాలో అవన్నీ జరిగిపోతున్నాయన్నమాట. వెరీ గుడ్. ఒరే లక్ష్మణ, ఇవాళ వంటపై మనం కానిద్దాం రా. రే రాంబాబు, నువ్వు కూడా రారా. భాను, వలసిన ఆరోగ్యం జాగ్రత్త. ఒరే మీ ఆవిడ్ని అడవిలో వదిలిపెట్టలేదు. పద. ఆ భాను మెట్లవి. రే లక్ష్మణ, వెనక ఇంట్లో నీళ్ళు తీసుకురారా. నీళ్ళెందుకు బాబాయ్? అన్నం ఉడకేయడానికి రా. గిన్నెలో కాసిన బియ్యం పోసి బాగా వేడెక్కిన తర్వాత నీళ్లు పోస్తే సరి అన్నం ఉడికిపోతుంది. ఉడుకుతుంది కానీ అప్పుడు అది అన్నం కాదు, మరమరాల ముద్ద. వెలిగించు. ఏది? నువ్వు మరీ అలపోటురా. ఏది వెలుగుతుందో వెలిగించు. స్టవ్. వాటర్ రెడీ. ఏరా, నేను స్నానం చేయడానికి తీసుకొచ్చావా? గిన్నె నిండా నీళ్లు పోస్తే బియ్యం ఎక్కడ పోయినరా? బాబాయ్, గిన్నెలో బియ్యం పోస్తే ఎక్స్ట్రా నీళ్లు వాటంతా అదే పొల్లిపోతాయి. కాకి కూసా కలిసి అవ్వాలా? ఇది బెటర్ ఐడియా. బాను, 7 లీటర్ల బియ్యం సరిపోతాయా? నేను సీనియర్ని చెప్తున్నాను, సరిపోతుంది. పెట్టు. ఓకే. అబ్బాయి,
రోకలతో దంచుతున్నట్టు దంపుడేమిట్రా సరిగ్గా కలుపు. ఇదేంటి బాబాయ్ గైడ్ సగం వరకు వెళ్ళి ఆగిపోతుంది. అంటే అన్నం మారిపోతుంది అనమాట. ఆ పైసగంతో సరిపించుకుందాం గానీ ఒరే కష్టవారిపై నాకు తెలిసిన విద్యలో అదొకటే వెలుగుతున్న స్టవ్ నార్పడం. ఇవాళ మనకి ఇదే గతి. ఏమైంది? అందుతున్న స్టవ్ లో కిరసాయలు పోసాడమ్మా నీ మొగుడు. నేను పోస్తే పోసాను మీరు చూడటం నువ్వు పోస్తావు తెలియక సరిపడిందమ్మా. ఉండండి, ఇప్పుడే ఎదురింటికి వెళ్ళొస్తాను. మండుతోందిరా. భయంకరంగా అడవుకురా, నాకు భయం వేస్తుంది. రే భాను ఎదురింటికి వెళ్ళిందిరా, కొంచెం ఓపిక పట్టరా. వీడు ఇలా బొబ్బలు పెడుతుంటే భాను ఎదురింటికి ఎందుకు వెళ్ళినట్టు అది మాత్రం చెప్పలేదు కానీ వచ్చేటప్పుడు మందు తీసుకొస్తూ నువ్వు నోరుమై. ఆవిడ గారు నాకేం ముందరే వస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. అబ్బా రే స్టవ్ ఆడుతారా? లేదు నువ్వు చూసుకుంటే ఆపేసి వస్తాను. ఇదిగోండి, ఇది కంట్లో 2 చుక్కలు వేస్తే క్షణంలో మంట తగ్గిపోతుంది. అంత చల్లటి మందు వేయండి. ఏమిటిది? వెన్నా పెరుగా? బేబీ ఫుడ్. గ్రేప్ వాటరా? కాదండి, చనుపాలు. అయ్యో నీ పట్టుకొచ్చావేంటి? ఆగ్నేస్ట్ వాళ్ళ బాబాయ్ ఏమైపోతాడు? బాబాయ్ నేల బదులు కృష్ణాలు పోసేస్తానేమో. పట్టుకో చూస్తుండీ. నువ్వేం కంగారు పడక కౌసల్య, అంతా ఆ భగవంతుని మీద భారం వేసేయి. ఎంత తెగించావే! పట్ట పగల నా నట్టింట్లో ఏమిటి అన్యాయం? అమ్మా అమ్మా ఇక్కడేదో అన్యాయం జరిగిందని నువ్వు అనుకుంటే అది నా కళ్ళ ముందే జరిగింది. ముందు వెనక ఆలోచించకుండా నువ్వు మాట్లాడేవే, అది అన్యాయం. వదినా, రాముడు అడవికి పోతే లక్ష్మణుడు కూడా అనుసరించాడు. అది సీత కోసమే నువ్వు అనుకుంటే ఇక్కడ జరిగిన అన్యాయం. ఏమండి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో విన్నారా? పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా నీ మీద చెయ్యత్తలేదు. కానీ ఈనాడు పసిపిల్లలను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగావే, దానికి నిన్ను దండించకపోతే అది చాలా అన్యాయం అవుతుంది. ఏమండి, వీళ్ళందరితో చేరి మీరు నాదే అన్యాయం అంటున్నారా? ఇంక మీ దగ్గర దాచకూడదు. ఈ అసంగతాన్ని దాచడం కోసం 2 నెలలుగా నేను చేసే ప్రయత్నంలో నా గుండె బరువెక్కిపోయిందండి. ఆ భారాన్ని మీ దగ్గర చెప్పి దించుకోకపోతే నేను బ్రతకలేను. ఆ భాను ఎవరో తెలుసా? అది అక్కడ మద్రాసులో గారు, నేను మిమ్మల్ని రప్పించడానికి ముఖ్యమైన కారణం నా మనసులో ఏర్పడే చిన్న సందిగ్ధం. అది ఇప్పుడు మీ అమ్మాయి భాను. అది ఇప్పుడు మీ అమ్మాయి భాను కావచ్చు, కానీ అమ్మాయి జాతకంలో కొంత దోషం ఉండటం వల్ల ఆవిడ కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంచడం మంచిది. నాన్న, మీరెవరూ మధ్యలో మాట్లాడనక్కర్లేదు. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలుసు. మీరు మీ అమ్మాయిని తీసుకెళ్తున్నారా లేదా? ఎప్పుడు తీసుకెళ్ళమంటారు? ఇప్పుడే. ఇప్పుడా? ఈరోజు మంచి రోజునా? అది ఏ రోజు ఈ ఇల్లు వదిలిపోతే ఆ రోజే మంచి రోజు. దశరథరావు గారు, నేను కొంచెం విడిగా మాట్లాడుకోవాలి. మీరు బయలుదేరతారా సార్? నన్ను ఒక్కడే వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాలంటే మాత్రం కారణం తెలియకుండా ఇక్కడి నుంచి కదలను. మీ అమ్మాయిని వదిలేసే వెళ్ళమంటున్నాను సార్. రామకృష్ణ, అయిన వారి ముందు నిన్ను అవమానించడం నాకు ఇష్టం లేదు. మీరు బయలుదేరండి సార్. వస్తానమ్మా. రాంబాబు, ఇప్పుడు మేము భాను గురించి మాట్లాడుకోవాలి. ఏమిటి మాట్లాడేది? భాను ఇక్కడ ఉండకూడదని అంటావు, అంతేనా? అది కాదు, నేను తాను ఉండని చోట నేను కూడా ఉండను, అంతే. పద భాను. ఎక్కడికి రా? అరణ్యవాసానికి కాదమ్మా, శనేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి మనందరి తరఫున ఒక దండం పెట్టుకుని వస్తాం. పద.